హాయ్ ఫ్రెండ్స్. సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ప్రతిసారి భారతదేశంలో ఒక అంశం చర్చకు వస్తూ ఉంటుంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడం సరైన పద్ధతి కాదని, ఈవీఎంలను మేనేజ్ చేయడం ద్వారా ఫలితాలు తారుమారు చేయవచ్చని, ఎన్నికల్లో ఓటమిపై అనుమానాలున్న ప్రతి పార్టీ ఈ తరహా ఆరోపణలు చేయడం సహజంగా మారింది. ఈ ఎన్నికల తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఈవీఎంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని కొన్ని పార్టీల నేతలు ఫలితాలు విడుదలైన దగ్గర నుంచి ఆరోపణలు చేస్తున్నారు. టెక్ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటూ చేసిన ఒక ట్వీట్ తో భారత్ లో భారీ దుమారం చెలరేగింది. పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్ కు గురవుతున్నాయని ఎలాన్ మస్క్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏఐ లేదా వ్యక్తులతో ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించి వేయాలని ఆయన ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించవద్దని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. ప్యూర్టోరికో ఎన్నికల్లో అవకతవకలపై అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ మేనల్లుడు రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ చేసిన పోస్టుకు ప్రతిస్పందనగా మస్క్ ఈ ట్వీట్ చేశారు. ఇదంతా పక్కన పెడితే అసలు ఈవీఎంలు ఏ విధంగా వర్క్ అవుతాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. దేశవ్యాప్తంగా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఈవీఎం, వీవీప్యాట్, నోటా లాంటి కొత్త విధానాలతో ఓటర్లకు భరోసానిచ్చింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను నిర్వచనంలో పేర్కొన్నట్లుగా ఓట్లను నమోదు చేయడానికి మానవ సహాయంతో ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు బ్యాలెట్ పత్రాలకు ప్రత్యామ్నాయంగా వచ్చాయి. భారతదేశంలో మొదటిసారి 1982 సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో పర్వూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపయోగించబడ్డాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఇది పోలింగ్ అధికారితో పర్యవేక్షణలో ఉంటుంది. ఓటింగ్ కంపార్ట్మెంట్ లోపల ఉంచబడ్డ బ్యాలెటింగ్ యూనిట్ ఉంటుంది. కంట్రోల్ యూనిట్ పై బ్యాలెట్ బటన్ నొక్కడం ద్వారా బ్యాలెట్ విడుదల చేయడమే పోలింగ్ అధికారి పాత్ర. పోటీలో ఉన్న అభ్యర్థికి ఎదురుగా బ్యాలెటింగ్ యూనిట్ పై నీలం బటన్ నొక్కడం ద్వారా ఓటరు తన ఓటును వేయడానికి అనుమతిస్తుంది. ఓటరు వేసే వారిని ఎంపిక చేసుకోవడానికి గుర్తుగా చిహ్నం ఉంటుంది. 2001 సంవత్సరం నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల నమ్మకం, విశ్వసనీయత లేని సమస్య చాలాసార్లు లేవనెత్తబడింది. కానీ ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా ఓట్లను తారుమారు చేయడానికి ఎలాంటి అవకాశం లేదని పేర్కొంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు సాధారణ బ్యాటరీలపై పనిచేస్తాయి. వాటికి విద్యుత్ అవసరం లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను గరిష్టంగా 2000 ఓట్లను నమోదు చేయడానికి ఉపయోగించవచ్చు. ఒకవేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు పనిచేయడం ఆపివేస్తే వెంటనే కొత్త దానితో భర్తీ చేస్తారు. కంట్రోల్ యూనిట్ మెమరీలో ఆ సమయం వరకు ఉన్న ఓట్లు రికార్డు చేయబడతాయి. డేటా డిలీట్ చేయబడే వరకు లేదా క్లియర్ అయ్యేంత వరకు కంట్రోల్ యూనిట్ మెమరీలో ఫలితాన్ని నిల్వ చేయవచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద పేపర్ రోల్ మార్చడం ఖచ్చితంగా నిషేధించబడింది. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్ల ఏర్పాటు అక్షర క్రమంలో ఉంటుంది. మొదట జాతీయ రాజకీయ పార్టీల నుండి అభ్యర్థులు, తరువాత ఇతర రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు రిజిస్టర్ చేయబడినవి ఉంటాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను తయారు చేయడంలో భారత ఎన్నికల సంఘం, వారి సాంకేతిక నిపుణుల కమిటీ, 2 ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ల సహకారంతో రూపకల్పన చేసే బాధ్యతను పోషిస్తారు. భారతదేశంలో ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 కింద ఓటింగ్ రాజ్యాంగ హక్కు. భారతదేశ ప్రజాస్వామ్యం ఓటింగ్ పునాదిపై నిర్మించబడింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు సాధారణంగా 6 వోల్ట్ ఆల్కలైన్ బ్యాటరీపై నడుస్తాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు అమెరికా, జపాన్ దేశాల్లో విదేశీ కంపెనీలు మైక్రో కంట్రోలర్లను సరఫరా చేస్తుంది. అందువల్ల పవర్ కనెక్షన్లు లేని ప్రాంతాల్లో కూడా పనిచేస్తాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు గరిష్టంగా 3840 ఓట్లను నమోదు చేయవచ్చు. ఒక పోలింగ్ కేంద్రంలో సాధారణంగా మొత్తం ఓటర్ల సంఖ్య 1500కు మించదు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి చూపించాలంటూ ఎలక్షన్ కమిషన్ గతంలో రాజకీయ పార్టీలకు సవాలు విసిరిన సంగతి తెలిసిందే. ఒకవైపు హ్యాకింగ్ ఆరోపణలు, మరోవైపు మస్క్ వ్యాఖ్యలు
అసలు హ్యాకింగ్ వల్లే బీజేపీ గెలిచిందన్న ఆరోపణలు మొదలయ్యాయి. దేశ ప్రజలకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈవీఎంలపై కామెంట్స్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇండియాలో ఈవీఎంలు బ్లాక్ బాక్సులు లాంటివని, వాటిని పరిశీలించడానికి ఎవరిని అనుమతించరు. వ్యవస్థలో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఒక అబద్ధంగా మిగిలిపోతుందన్నారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా ఈవీఎంలపై ప్రజలకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. అయితే దీనిపై బీజేపీ నేతల వెర్షన్ మరోలా ఉంది. అసలు ఈవీఎం ఏ డివైస్తో కనెక్ట్ అయి ఉంటుందంటున్నారు. ఈ విషయం కాంగ్రెస్ నేతలకు కూడా తెలుసని, కానీ ప్రజలను కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ గెలిచిన చోట్లలో ఈవీఎంలు బాగా పనిచేశాయి, ఓడిన చోట్లలో మాత్రం హ్యాక్ అయ్యాయి అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఇవి పార్టీల వాదనలు, ఎవరి వాదన వారిదే. ఈసీ ఏం చెప్తుందంటే ఈవీఎం అనేది స్టాండ్ అలోన్ డివైస్, అంటే ఎలాంటి నెట్వర్క్ కనెక్ట్ అయి ఉండదు. సో బయట నుంచి ఏ విధంగా ఆ ప్రోగ్రామ్ను డిస్టర్బ్ చేయలేరు. ఏం చేసినా ఫిజికల్ గానే చేయాలి. అలా చేయాలంటే ఈసీ సిబ్బంది, పార్టీ నేతలు, ఏజెంట్ల ముందే చేయాలి. అలా చేయడం కుదరదు కాబట్టి ఈవీఎం హ్యాక్ అనేది రాజకీయ విమర్శలు చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదని ఈసీ చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓ లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అది నా ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.